ప్రథమ పౌరాలు సోదరిమణి మేడం లక్ష్మీ రవి గారు, స్థానిక ఎంపీటీసీ గారు, స్థానిక ఉప సర్పంచ్, ఈ గ్రామ పెద్దలు, ఈ రంగేపల్లె జట్టి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు మేడం గారికి, మిగతా అధ్యాపక బృందానికి, పత్రికా విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, విద్యార్థులకు, రంగేపల్లె గ్రామస్తులందరికీ, స్థానిక ఎస్ఐ గారికి, మిగతా డిపార్ట్మెంట్ల శాఖ అధికారులందరికీ చిట్యాల పోలీస్ తరఫున మొదట నమస్కారం తెలియజేసుకుంటూ, హరితహారం ప్రోగ్రాం అనేది ఒక యజ్ఞం, ఒక యాగం. దీన్ని అందరం కలిసికట్టుగా పనిచేసినప్పుడు మాత్రమే మన ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్ను ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు అవుతాం. డాక్రా గ్రూప్ మహిళలందరికీ, ఎందుకంటే ప్రొద్దుటి నుండి సర్పంచ్ గారు నిన్నటి నుండి ప్లాన్ చేశారు, అందరిని పిలిచారు. అందరికీ మీ అందరి తరఫున, మా అందరి తరఫున, పోలీస్ తరఫున ప్రొద్దున్నే మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, హరితహారం ప్రోగ్రాం అనేది ఇది ఒక యజ్ఞం, ఒక యాగం. కాబట్టి ఎవరో ఒకరు చేస్తే ఇది సక్సెస్ అయ్యేది కాదు. అందరం కలిసికట్టుగా ఒక టీమ్ స్పిరిట్ తో పనిచేసినప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి పర్పస్ ఫుల్ఫిల్ అవుతుందని, కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఆదేశాల మేరకు మా జిల్లా అధికారుల ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను దృష్టిలో పెట్టుకుని మా 4 మండలాల్లో చిట్యాల పోలీసు సర్కిల్ తరఫున, సర్కిల్లో ఉన్నటువంటి 4 గ్రామాల్లో 4 మండలాల్లో ఒక్కొక్క మండలంలో మేము 1,00,000 మొక్కలు నాటడం టార్గెట్ గా తీసుకోవడం జరిగింది సార్. కాబట్టి అందులో భాగంగా ఇవాళ 9వ రోజు రంగేపల్లిలో కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో మీరందరూ పంచుకున్నందుకు మీ అందరికీ మా పోలీస్ తరఫున ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, ఎందుకంటే మొక్క అనేది ఈ మానవాళికి, మానవ జాతికి, ఒకవేళ మొక్కలే లేకుంటే మానవులకు కానీ, ఈ మానవ జాతికి కానీ, వేరే జాతులకు కానీ మనుగడ లేదు. ఎందుకంటే ఒక మొక్క అనేది మనిషికి ఆహారం ఇస్తుంది, గాలిని ఇస్తుంది. ఆ మొక్కే మనకు వర్షం పడిస్తుంది. తద్వారా మాత్రమే మానవుడు బ్రతికే అవకాశం ఉంటుంది. ఏ జీవరాశి కూడా కేవలం మొక్కల ద్వారా మాత్రమే మనం బ్రతికే మనుగడ ఉంటుందనేది మొక్కను సంరక్షించాలి. స్కూల్లో కావచ్చు, గ్రామ పంచాయతీలో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, లేదా రోడ్లకు ఇరుపక్కలు కావచ్చు, కుంటలు కావచ్చు, మేము నాటుకున్నటువంటి దాంట్లో తండోపతండాలుగా ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు పాల్గొంటున్నాడు. కాబట్టి మీ అందరికీ మా తరఫున మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు చేస్తూ, మనందరం కూడా దీన్ని ఈ ఒక్కరోజు కాదు, ఇది ఆగస్టు 31 వరకు మనం చేయబోతున్నాం. ప్రతి ఒక్కరు పాలు పంచుకొని పెట్టినటువంటి లేదంటే పాతిన మొక్కను సంరక్షించినప్పుడు మాత్రమే బంగారు తెలంగాణ సాధించే వాళ్ళు అవుతాం. కాబట్టి మీరందరూ కూడా మొక్కలు నాటాలని, నాటిన మొక్కను సంరక్షించాలని, అది ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి మనం పనిచేయాలని మీ అందరి దగ్గర మేము ఒకసారి ప్రతిజ్ఞ చేస్తూ, మనం అందరం కూడా ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాం. కాబట్టి పిల్లలందరూ, గ్రామస్తులు, మహిళలందరూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీరంతా మీ యొక్క కుడి చేయిని లేపాలి. పిల్లలంతా ప్లీజ్ రేజ్ యువర్ రైట్ హ్యాండ్. వన ప్రతిజ్ఞ.